హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం మా అత్తయ్య మీద. ఏంటంటే బేసిక్గా ఎప్పుడు ఏ వీడియో చేసినా మా అత్తయ్యకి ఒక ఫీలింగ్ అనమాట, కాపీరైట్ పడిపోతుంది అని చెప్పి. సో ఏదైనా వీడియో చేస్తుంటే కూడా టీవీ ఆఫ్ చేసేస్తారు, లేదా ఏదైనా పాట వచ్చినా ఆపేస్తారు అనమాట. సో ఈరోజు అదే పాయింట్ మీద లైక్ నార్మల్గా వెళ్ళిపోతాను, రోజు వీడియోస్ చేస్తూ ఉన్నాం, చిన్న చిన్న కంటెంట్స్ తోటి షార్ట్ వీడియోస్. సో ఏం చేస్తానంటే నార్మల్గా రోజు శారీ కట్టుకొని వెళ్తున్నాం కాబట్టి ఈరోజు కూడా శారీ కట్టుకొని వెళ్ళిపోయి రెడీ అవ్వండి, లైక్ వీడియో చేద్దాము అని చెప్పి అంటాను. సో ఆవిడ రెడీ అయ్యి వచ్చిన తర్వాత లైక్ నార్మల్గా చెప్పేస్తాను అనమాట. సడన్గా మా ఆయనకు చెప్పేసి దాని తర్వాత అత్తయ్యకి చెప్తాను. సో ఫస్ట్ నేను ఏం చేయాలంటే మా అత్తయ్య ఫోన్ తీసుకొని ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయాలి. సో ఏంటంటే ఆవిడ యూట్యూబ్లో చెక్ చేస్తారు కదా ఛానల్ కనిపిస్తుందా లేదా అని. సో అక్కడ దొరికిపోతే తెలిసిపోతే మాత్రం ఆ ప్రాంక్ అంత ఎంటర్టైనింగ్గా ఉండదు. సో ఇలా చేస్తాను అండ్ రెడీ అయిపోయి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను. సో నేను శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. సో ప్రాంక్ వీడియో అన్నాను కదా, సో వెళ్ళగానే చెప్పాను. నార్మల్గా వెళ్ళగానే కాస్త ఏం తిన్నారు ఏంటి అన్నీ అడిగేసి, ఎప్పుడు వీడియో షూట్ అంటే వీడియో నెక్స్ట్ వీడియో లైక్ షార్ట్ వీడియో కంటెంట్ కోసం చూసి దాని తర్వాత రెడీ అవ్వమంటారు కదా, అప్పుడు వీడియో ఓపెన్ చేస్తూ ఉంటే మన యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉంటే రావట్లేదని చెప్తాము. వాళ్ళు ఎవరినైనా అంటే ఐ మీన్ అత్తయ్య ఇంకెవరిని అడుగుతారు, మ్యాక్స్ మా ఆయనను అడుగుతారు. ఆయన కూడా ఎంతసేపు అన్సబ్స్క్రైబ్ చేసి అవును నిజంగా కనిపించట్లేదు అని అంటారు. నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు అని కూడా చెప్తా. చూద్దాం. మరీ హిలేరియస్గా ఉండదు, బట్ ఐ నో మాకు అంతమంది సబ్స్క్రైబర్స్ లేదు, బట్ స్టిల్ మేము వీడియోస్ చేస్తున్నాం అండ్ 1000 సబ్స్క్రైబర్స్ కోసం చాలా ఇది చేస్తున్నాం అనమాట. లైక్ కష్టపడుతున్నాము మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో 1000 అయిపోతారు అని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మా అత్తయ్యకి. తొందరగా 1000 అయిపోయి అండ్ అందరిలాగా మేము కూడా వైరల్ అవుతాము ఏదో ఒక వీడియో వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. బట్ స్టిల్ ఆ భయం కూడా ఉంది, కాపీరైట్ పడుతుందని. లెట్స్ సీ వీడియో ఎలా వెళ్తుంది అని. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రాంక్ వీడియోసే కాదు, అయినో ఇలాంటి ప్రాంక్స్ వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు, బట్ మా అత్తే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంటెన్షన్ అండ్ ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా. అంటే యూట్యూబ్ మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము, అయ్యో ఇలా అయిపోయింది అని బాధ ఉంటుంది కదా. దీన్ని కాపీ అని అనను, బట్ స్టిల్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది యూట్యూబ్. 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళకే ఛానల్ పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అలా చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా ఛానల్ పోతే ఎంత బాధ ఉంటుందో. యూట్యూబ్ వీడియోలు కానివ్వండి, ఏదైనా వీడియోస్ చేసే వాళ్ళని మరీ అంత తక్కువ చేసి చూడలేము. దాని వెనక ఎంత కష్టం ఉంటుందో వీడియోలు చేసే వాళ్ళకే చాలా చాలా తెలుసు. ఎడిటింగ్ అని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, వాయిస్ క్లారిటీ అవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని దాని తర్వాత అది మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా, కాపీరైట్లు పడకుండా ఉండాలి అని చెప్పి వీడియోలు చేస్తాము. సో ఎవరిని అంత చిన్నగా చూడకుండా యూట్యూబ్ వీడియోలే చేస్తారు అని ప్రతి ఒక్క జాబ్కి కానివ్వండి కష్టం అనేది ఉంటుంది. సో అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్ చేయండి. అండ్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫైనల్గా వచ్చేసాం. రోజు కరెంట్ ఉంటుంది, ఈరోజు పీకింది కరెంట్.
దీనమ్మ. సో మీరు కూడా కమెంట్స్లో చెప్తా ఉండండి ఏం ప్రాంక్ వీడియోలా లేకపోతే ఫైటింగ్ వీడియోలా అని చెప్పి అన్నీ ట్రై చేస్తాం. మాది సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ మీకు ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ మీకు ఎవరి సౌండ్ వస్తుందంటే డ్రిజిల్ గడ అరుపు. గట్టిగా అరుస్తాడు, వినండి. అద్దు మా అత్తయ్యకి ఫోన్ మోగింది. నిన్న కూడా నేను వీడియో కోసం అంత తొందరగా వస్తే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడారు. అద్దు అద్దు మా అత్తయ్య ఫోన్ వచ్చింది, వాళ్ళ దోస్తు చేస్తూ ఉంటారు ఊరికే ఫోన్లు. అద్దు. హలో, ఎవరు? అదిగోండి మా డ్రెస్. కరెంటు లేదు కదా, కర్మ. చెప్పానా వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇంకా వీడియో కాదు కదా ఏం చేయలేము. అంత మా అత్తయ్యకి ఫ్రెండ్స్. ఏ శ్రీకాంత్ హాయ్ చెప్పు. అంతే, మా ఆయన పెద్ద వీడియోకి ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది, కరెంట్ లేదని చెప్పా. నేనే వీడియో కాల్ చేయమంటే కరెంట్ లేదని చెప్పి మా అత్తయ్య దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అది అరే నేను మా అత్తయ్య మ్యాచింగ్ ఈరోజు తెలియకనే. నిజంగా నేను అసలు ఫోన్ కూడా చేయలేదు, ఆవిడ కూడా నాకు ఫోన్ చేయలేదు. ఏందో అట్లా మ్యాచింగ్ చేసుకున్నాం. ఎవరత్తయ్య? ఉంది. ఎవరత్తయ్య? ఎవరు? ఫోను అక్క అవుతుంది. అక్క అంట. నిన్న కూడా ఇంతే. ఎప్పుడు మేము వచ్చిన 6ంటికి బయటికి వచ్చారు మాట్లాడి. ఆవిడ ఇంకా వీడియో కాల్ చేసి కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా వీడియో కాల్. కరెంట్ లేదంటే కూడా మళ్ళీ చేస్తారంట. పప్పు ఇది బెల్లం వేసి ఇలా చేసి పెట్టారు. నేను చపాతీ పిండి కలుపుకొని పొప్పట్లేసి మంచిగా నెయ్యి వేసుకొని తినొచ్చు. శారీ ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా ఉందో చెప్పండి. యాక్చువల్గా ఈ శారీకి నేను ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను, కుట్టించుకున్నది కాదు. కొంచెం గట్టిగా ఉంది, పాలు వేసుకొని మెత్తగా చేస్తా. లాస్ట్ 74 ఉంటుందా? బూరెలు కూడా అద్దరిపోతాయి. నా బాధ నాది, వాళ్ళ బాధ. కరెంట్ వచ్చేసింది మాకు. ఇంకా కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మా అత్తయ్య ఏది చెప్తే అది. అదో ఇట్లా పెడతారు, మళ్ళీ కాపీరైట్ అంటారు మీరు. దాని తర్వాత పడుతుంది, ఛానల్ పోతుంది. నిజము, సౌండ్ వస్తుంది, కాపీరైట్ పడుద్ది. వీడియో ఎందుకు తీస్తున్నారు? చెప్తున్నా, వ్లాగ్ చేస్తున్నా అత్తయ్య. ఈరోజు అత్తయ్య కంటెంట్ కాపీరైట్ పడుద్ది. ఏం కంటెంట్ చేద్దాం చెప్పండి. అయినా తీసేసారు. ఏది? అదే పెట్టింది. ఏంది అది? ఇప్పుడు నువ్వు మ్యూజిక్. ఈ వీడియో తీసే పెట్టకుండా ఎందుకు అత్తయ్య? బాగానే కనిపిస్తున్నాను. ఓయ్ ఇట్లా వచ్చింది, ఇట్లా పోయింది. సో ఇప్పుడు బొబ్బట్లు చేస్తాం మధ్యలో. దాని తర్వాత మీకు చెప్పింది కంటిన్యూ చూపిస్తా. సో మా అత్తయ్య ఫోన్ తెచ్చుకున్నా. ఇప్పుడు ఇందులో అన్సబ్స్క్రైబ్ చేద్దాం. ఓపెన్ చేశాను. మా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేసా.
సో ఇప్పుడు ప్రాంక్ని కంటిన్యూ చేద్దాం. అలానే మా ఆయన ఫోన్లో కూడా చేస్తా, అంటే ఆయనే చేసేస్తారు, నేను చేయను, ఆయనతోటే చేస్తా. సో ప్రాంక్ మొదలు పెట్టేస్తున్నాను. ఎందుకు అంటే ఇది మరీ లాంగ్ అయిపోతే మీరు కూడా విసిగెత్తిపోతారు. సో లెట్స్ స్టార్ట్. అత్తయ్య కరెక్ట్ ఏందత్తయ్య 1000 సబ్స్క్రైబర్లు అయ్యే లోపల ఇదంతా నేను ఎంత ఒక మంచిగా వచ్చేస్తుంది అనుకున్నా. 1,00,000 సబ్స్క్రైబర్లు అవుతే ఎంత బాగుంటుంది. నా గుండె దడ 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 కొట్టేసుకుంటుంది. శ్రీకాంత్ ఈ ఫోన్లో ఎక్కడుంది నీది యూట్యూబ్? అవును, ఏమైంది? ఇక్కడ ఉంది. అయ్యా, నీ దాంట్లో కూడా చూపించట్లే కదా శ్రీకాంత్. అయ్యా ఏం చేద్దాం అత్తయ్య? నేను అసలు పేరు మార్చనే లేదు మళ్ళీ. అవును, శ్రీకాంత్ రావట్లేదు నా దాంట్లో. ఇంతకు ముందు కూడా చూస్తా నేను. అస్సలు రావట్లేదా? నార్మల్గా ఇక్కడ కూడా టైప్ చేస్తుంటే కూడా చూపించట్లేదు. నా దాంట్లో చేయి. మేము చూస్తాం. నేను ఇంకా ఈరోజు అది చూపించట్లేదు అత్తయ్య. నీ దాంట్లో చూడు మరి. నా దాంట్లో కూడా చూపించట్లేదు. అసలు అనలిస్టే ఓపెన్ అవ్వట్లేదు. అయ్యో, అదేంది? నాకు మెయిల్ వస్తుంది అత్తయ్య కాపీ రైట్ పడితే. నేను ఇంకా ఏం పెట్టలేదు. వాళ్ళకి మళ్ళీ ఏం చేస్తావు? చెప్పు, మళ్ళీ చెప్పు. 5,000 ఇస్తే నా యూట్యూబ్ వాపస్ తీసుకొస్తావా? అందులో ఎన్ని వీడియోలు ఉన్నాయి? 500 పైగా ఉన్నాయి. ఏమైంది? చెప్పు శ్రీకాంత్, నేనేం వీడియో తీస్తున్నా. అట్లీస్ట్ నీ ఇందులో చూడు, ల్యాప్టాప్లో ఒక్కసారి చూడవా? నా మెయిల్ ఐడి పెట్టి లాగిన్ చెయ్యి. మా అత్తయ్య చాలా ఫీల్ అవుతున్నారు. అంత కష్టపడాను వీడియోలు తీసి. ఈయనే ఉంటుంది మా అంతా. చూడు శ్రీకాంత్, ఒకసారి చూడు శ్రీకాంత్, ఎందుకు అట్లా చేస్తావు? మా ఛానల్ మొత్తం పోయింది. మా అత్తయ్య కూడా ఫుల్ ఫీల్ అవుతున్నారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లే. చూడు కదా ఎట్లా అంటావు. 1000 సబ్స్క్రైబర్ల కన్నా తక్కువ ఉంటే ఎంత కష్టం ఉంటుంది వీడియో వెనకాల. బ్లాగ్ చేసుకొచ్చాను నేను తీసుకున్నా. అయితే మీ యూట్యూబ్ ఉంది కదా, ఇంకా అందులో స్టార్ట్ చేద్దాంలేండి. ఇంకేం చేస్తాం, ఉన్నాయి కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సిందే. అబ్బా, అయిపోతా. ఇంకో సంవత్సరమా? నేను ముసలిదాన్ని అయిపోతా. ఇంకో సంవత్సరం అయితే ఇంకో ముసలిదాన్ని అయిపోతా. ఇంకేం కాదులేండి, అట్లీస్ట్ మీ దాంట్లో నుంచి అన్న పెడితే మనకి ఏదైనా ఒక వీడియో క్లిక్ అవుతుందేమో, క్లిక్ అయి పెరుగుతారేమో సబ్స్క్రైబర్. పెట్టుకోండి అవుతారు తొందరగా. డ్రిజులే వస్తున్నాయి మాకంటే.
ఎందుకైంది అట్లా? కాపీరైట్ పడితే మాత్రం తెలుస్తుంది, నాకేం మెయిల్ పడలేదు. ఒక్క కాపీరైట్ ఉంది, అది ఎప్పుడు నవరాత్రుల టైంది, అది కూడా ఒక 10 సెకండ్లు, దానికి ఏం నాకు మెయిల్ కూడా రాలేదు. అంటే వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా, వాళ్ళు ఇప్పుడు చెక్ బాధపడకు డ్రిజిల్, మళ్ళీ కొత్తగా మొదలు పెడదాంలే, ఎందుకురా. ఒక 500 వీడియోలు పెట్టండి. 500 పైన ఉన్నాయి వీడియోలు నా దాంట్లో. మళ్ళీ ఇంకొక 500 పెట్టండి. అదే మళ్ళీ 500 అంటే మళ్ళీ ఎప్పటిదాకా పెట్టాలి? రోజుకి ఒక 100 పెట్టండి. 5 రోజులలో 500 అయిపోతాయి. ఎట్లా చెప్తాను, మా డ్రిజిల్ కూడా బాధపడుతున్నాడు కదా. డ్రిజిల్ నేను అన్నం తింటా. ఏ చూడు శ్రీకాంత్, ఎందుకైందో ఇందులో కూడా చూపిస్తలేదు శ్రీకాంత్, నీ ఫోన్లో కూడా. ఇప్పుడు బొబ్బట్టు వీడియో తీస్తా కదా అత్తయ్య, ఇంకా మీ దాంట్లో స్టార్ట్ చేద్దాము, అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని? అబ్బో, ఇప్పటికే బోల్డ్ మందిని బతిలో ఆడుకున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి అని. నాకు నవ్వు వస్తలేదు. ఇప్పటికే మస్తు మందిని బతులు ఆడుకున్నాం. మళ్ళీ అంటే ఈమెకి ఏం పని బాట లేదా అనుకుంటా. యూట్యూబ్ అని బతిని ఆడుకోండి. ఆయన ఉంటాడు, ఆయన ఉంటాడు. 1000 సబ్స్క్రైబర్లకి ఇంకా 130 మెంబర్స్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. సరే, నేనేమనుకున్నా, ఈరోజు 3 కంటెంట్లు మనం అనుకున్నాం కదా, అదొకటి, ఈ బొబ్బట్లు మంచిగా వీడియో వచ్చేస్తుంది నేను అనుకున్నా, అయిపోతారులే అని. కాదు, అది ఇంతకుముందు ఒక అది కూడా ఇట్లానే పోతే ఏడనో పోయి కనుక్కున్నారంటే వచ్చిందంట. ఏ కాదు, నేను మరీ చెప్తావు శ్రీకాంత్, ప్రతి ఒక్కడు అమెరికాకి పోతాడా ఏంది? ఇండియాలో ఉండదా యూట్యూబ్ది? అమెరికాదేనంట, అమెరికాదే కానీ ఎక్కడో కనుక్కోవాలంట. మరి అది ఏడో కనుక్కుంటారు. నాకు ఒక 5000 ఇవ్వండి, ఆఫీస్ ఏడ అమెరికాలో. నా ఆఫీస్ నుండి పోతున్నా కదా, ఎట్లా అమెరికా పోతున్నావా? ఎప్పుడు పోతావు? అన్ని నెలలు ఆగుండాలా మేము? మార్చిలో పోతున్నా. మార్చి వరకు ఆగుండాలి అత్తే, యూట్యూబ్ ఛానల్ లేకుండా. వీడు కూడా దిగులు పడిపోయాడు, నా వీడియో వాళ్ళు ఇంకా రావు వీడియోలని. ఇప్పుడు నుంచి మా అత్తయ్య మెయిల్ ఐడి, మా అత్తయ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. మా అత్తయ్య ఛానల్ పేరు ఏందో నేను అంతా మీకు మెన్షన్ చేసి చెప్తాను. నా సబ్స్క్రైబర్లు అందరూ, ఎవరైతే పాత సబ్స్క్రైబర్లు అందరూ ఉన్నారో అందరూ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇంకేం చేస్తాం అత్తయ్య, ఫస్ట్ అయితే ఇప్పుడు ఈరోజు చేసే కంటెంట్లు పెట్టేద్దాము. పాతవి మెల్లమెల్లిగా మీ ఫోన్కి పంపిస్తా, వాట్సాప్లో ఎడిట్ చేసుకుందాం. ఎడిట్ చేసి ఇంకా అప్పటి నుంచి మళ్ళీ అవే పెట్టాలి. నీ ఫోన్లో పెట్టినట్టు రాదు ఇంకా? పోయింది, ఇంకేమొస్తుంది అత్తయ్య? మళ్ళీ కొత్తది వేరేది. నా మెయిల్ ఐడి ఒకటే. మా ఆయన అన్ని ఇట్లనే మాట్లాడుతూ ఉంటారు. 500, 5000, అమెరికాకు పోతా, 500 ఇస్తే నాకు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను. నాకు రాదు మరి. మంచిగా ఈరోజు ఇద్దరం తెలియకుండా రెడ్ వేసుకున్నాము. నేను మా అత్తయ్య రెడ్ వేసుకున్నాము. మంచిగా ఈరోజు కలర్ఫుల్గా చేద్దాము అనుకున్నా. ఏం చేద్దాం అబ్బా, ఒకటి చెప్తానండి. ఇప్పుడు మా అత్తయ్య ఫోన్లో నుంచి కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను. ముందు పెట్టిన వీడియోలు కాకుండా ఈరోజు నుంచి ఫ్రెష్గా కంటెంట్ చేసి ఆ వీడియోలు అన్నీ పెడతా.
పాతవన్నీ మెల్లిమెల్లిగా పెడతా ఉంటాను. ఎవరైతే సబ్స్క్రైబర్లు ఉండేనో మా ఛానల్కి ఎస్ఎస్ నంబూరి వ్లాగ్స్కి వాళ్ళందరూ మళ్ళీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఇన్స్టాగ్రామ్లో మా అత్తయ్య ఇన్స్టాగ్రామ్లో ఛానల్ పేరు మెన్షన్ చేస్తా. ఇప్పటి నుంచి అన్నీ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. చాలా బాధగా ఉంది, కానీ బాధపడితే బాధ వస్తుంది కానీ ఎదురించి రాదు. ఇట్లాంటివి అన్నీ కష్టం ఎవరికి తెలుస్తుంది. రోజు నేను మా అత్తయ్య వీడియోలు చేసేది. ఈ మధ్య కొత్తగా మా ఆయన అమ్మాయిల పేర్లు చెప్తున్నాడు. రాధా అంట. మొన్న కూడా ఒక కంటెంట్లో ఏంది ఆమె పేరేమన్నా, భారతి. చూడండి అసలు నిర్మల. ప్లీజ్ ఇప్పుడు నెట్ వస్తలేదా? అవును వస్తలేదు. మరి అదన్నా చూసిరప్పు నెట్ ఏంది పరిస్థితి అని. ఆ వైర్ నట్ట జరుపుకొని రా, అట్లనే ఆ ల్యాప్టాప్ తీసుకో. మా ఆయనకు 500 ఇస్తే మెయిల్ ఐడి క్రియేట్ చేస్తా. 5000 ఇస్తే అంట యూట్యూబ్ వాడికి ఫోన్ చేసి మాట్లాడతారు. మా అత్త ఏమో అట్లా దిగులుగా కూర్చొని ఉన్నారు. అసలు ఇంత కూడా శ్రీకాంత్ ల్యాప్టాప్లో చూడు అంటే చూడట్లేదు. ఇప్పుడు చూస్తా అన్నారు. ఏం చేస్తారు మీరు చెప్పండి, మీకు తెలిస్తే వీడియో ఇట్లా యూట్యూబ్. అది పెట్టాలన్నా మనం ఎవరికి పెడతాం? అదే కదా, ఎవరికి పంపిస్తావు? నువ్వు దాంట్లో పెడతావు కదా, దేంట్లోనూ ఇన్స్టాగ్రామ్లో పెడతా. కాదండి, మీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి. యూట్యూబ్ ఛానల్ పోతే ఇట్లా మళ్ళీ అదే ఛానల్ మళ్ళీ రావాలి అంటే ఏం చేయాలో కాస్త చెప్పండి. ఫ్రెష్గా మొదలు పెట్టడానికి నష్టం ఏం లేదు నాకు, కానీ అందులో అంత అంటే బాగా వైరల్ అయిన వీడియో ఒకటి ఉంది డ్రిజిల్ది. ఇంకొన్ని వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేని వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. కొంచెం ఆ హార్ట్లో కొంచెం ఆ బాధ అనేది ఉంటుంది, అండ్ పెయిన్ కూడా ఉంటుంది కదా. ఏం కాదులే, డ్రిజిల్ వస్తుంది మన ఛానల్. సరే బాధపడవు. ఎందుకు అత్తయ్య? ఎందుకు వద్దు చెప్పకండి, మళ్ళీ ఆనందపడితే ఏం చేస్తారు? ఎట్లయినా తెలిసిపోతుంది. నీ ఇంటికి లేదని అడుగుతారు. అవును, అది కూడా అసలే రావట్లా. అసలుకే రావట్లా. నెట్ వస్తలేదు అంటే యూట్యూబ్ కాదు, ఫస్ట్ నెట్ కావాలి. ఇంటర్నెట్ కూడా వీకింది అత్తయ్య. అదే కదా, అన్నీ ఒకటేసారి పడ్డాయి మాకు. ఇంటర్నెట్ కూడా అమెరికా అయినదేనా? ఇది అంబానీది. ఆయన ఎక్కడ ఉంటాడు? ముంబై. అది పోవచ్చులేండి అత్తయ్య, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే. ఇంటర్నెట్ ఏమో ముంబైది, యూట్యూబ్ ఏమో అమెరికాది, మనం ఉండేదేమో హైదరాబాద్లో. సరిపోయింది. మా డ్రిజిల్ గాడు చూడండి అసలు. ఇంటర్నెట్ కోసం పోవాలనా లేకపోతే ఎందుకు నాన్న? వస్తుంది, అట్లా బాధపడొద్దు. అవును, ఏం నువ్వు మురుకులు తింటావు. నాకు కూడా కొన్ని ఏం చేయాలి? కొన్ని అంటే ఒక ముక్కు ఇచ్చావు. ఏం చేద్దాం? ఎన్ని ఫోటోలు, ఎన్ని వీడియోలు. మేము మళ్ళీ మొదటి నుంచి అంటే అవన్నీ రావు కూడా. మనకు నీ దాంట్లో ఉంటాయా? ఏడుంటాయి అవి? అందరు సంతోషపడతారులే, మనమంటే కడును. నిజమే. లక్షలలో ఫాలోవర్స్ ఉన్నారా సంతోషానికి? 1,00,000 ఉన్నా లేకపోయినా మాకు 10 మంది ఉన్నా 1,00,000 మందితో సమానం మాకు, మా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు అంటే. ఏం యూట్యూబ్ వీడియోలు చేయడం అంటే అంత ఆషామాషి అనుకుంటున్నావా? ఎంత కష్టం ఉంటుంది. చెప్పు డ్రిజిల్.
నీ వీడియోనే కదా వైరల్. మీ డాడీ కూడా ఎట్లా చులకం చేసి మాట్లాడు యూట్యూబ్ ఛానల్ని. ఎంత వైరల్ అయ్యింది నీ వీడియో. అటు చూడ ఎంత బాధపడుతున్నారు అసలు. కనిపించట్లేదేమో కానీ వాడు బ్రిజిల్ అయితే 1,03,000 మంది ఉన్నారు. వాడైతే మరీ బాధపడిపోతున్నాడు అసలు. వాడు మొహం చూడలేకపోతున్నా నేను. 1,03,000 మంది ఉన్నారు వాడికి ఫ్యాన్స్. పోనీలే డ్రిజిల్ అమ్మ, ఏం కాదు. మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకుందాం. వాడు బాధలో ఇట్లా అని మింగుతున్నాడు బాధని. పోనీలే నాన్న, సిట్ మామ్స్ పద పోదాం నువ్వు. ఆడ బయటికి పోయేసి వచ్చి అవి కనబడ్డాయి ఇప్పుడు నీకు. కొంచెం బాగా వేపు ఏదో నువ్వు ఫుల్గా. ఏమో నేను తినాను అంటే పచ్చి ఉన్నాయి అంటున్నారు కదా. అట్లా అంటున్నావా? ఎక్కువ ఎంపమాని అన్నమాట. చాలే ఓ అమ్మ. మళ్ళీ నీకు దండం పెట్టాలి, కాలు మొక్కాలి తెమ్మంటానికి. మా యూట్యూబ్ పోయిందని బాధపడాలా, లేకపోతే పల్లీలు లేపేస్తున్నారని బాధపడాలో కూడా అర్థం అవ్వట్లేదు. అవి పోయినసారి మిరపకాయలు తెచ్చి అని పల్లీలు పచ్చి ఉంటాయి కదా. మా అత్తయ్య ఇంతసేపు యూట్యూబ్ గురించి బాధపడ్డారు, ఇప్పుడు పల్లీలు అయిపోతున్నాయని బాధపడ్డారు. అది ఉంది మనసులో, కానీ పోతలేదు. మా ఆయననా 500 5,000 ఛానల్ ఇందులోనా నువ్వు వేపేది శ్రీక. ఆగాగు మెయిల్ వచ్చింది. అది నేను చెప్పలే మొన్న కాపీరైట్ పడి. మరి ఎవరిని కనుక్కుంటావు? శ్రీకాంత్, నీ ల్యాప్టాప్లో నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి అత్తయ్య చూపించి కాపీరైట్ది మెయిల్ నేను కావాలనే చేస్తున్నా అనుకుంటున్నారు కదా. ఇది మా అత్తగారి రియాక్షన్. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇది ప్రాంక్ అని చెప్పి. ఐ హోప్ కొంచెమన్నా ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నారు. ఆహా, వేడిలో పెట్టి కరుగుతుంది. పూర్ణాలకు చపాతి పిండి కలిపాను. అతే చూడండి ఒక్కసారి మీ ఫోన్లో ఇక్కడుంది. శ్రీకాంత్ కొంచెం ఆయిల్ వేయవా? అందులో లేదు అత్తయ్య. చచ్చా అట్లా పట్టుకో, అట్లనే పట్టుకో. అత్తయ్యని చూపించు. అత్తయ్య నాకు చూపించండి. వచ్చింది అది 3 వచ్చాయి. ఏమొచ్చాయి? 7,870 ఏదో చేసి ఆయన ఏదో మెయిల్ పెట్టారంట కదా. 2,500 కట్టిన డ్రిజిల్ నువ్వే సాక్షి. ఇట్లా పోయినప్పుడల్లా మనం కట్టుకుంటా పోతే డబ్బులు. మరి ఆయన ఎప్పుడు మనకి ఇచ్చేది? మనం ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీరేది?